వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సార్, ఈ సెషన్లో మనం ప్రధానముగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా భారతీయ విద్యావేత్తలు అనే అంశంలో మహాత్మా గాంధీ యొక్క విద్యాతత్వము, జీవిత తత్వము, బేసిక్ ఎడ్యుకేషన్ గురించి ఈ సెషన్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. అదే విధముగా ఈ అంశముపై గతంలో ప్రశ్నలు ఏ విధంగా రావడం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం చర్చిద్దాం. సార్, కంటెంట్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డా అనేది మరికొద్ది రోజులలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2కి లైవ్ సెషన్స్ రెడీ చేస్తుందండి. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకేనండి. మనం ఒకసారి కంటెంట్ పరిశీలించినట్లయితే మహాత్మా గాంధీ ఇతని యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించినట్లయితే ఇతని యొక్క జననము అనేది 1869 అక్టోబర్ 2వ తారీఖున జరిగినది అండి. పోర్బందర్ అనే గ్రామములో కరమ్చంద్ గాంధీ, పుత్లీబాయిల యొక్క సంతానమే మన యొక్క గాంధీ అండి. ఓకే సార్, గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇతని యొక్క మరణము అనేది ఎప్పుడు సార్ అంటే 1948వ సంవత్సరము జనవరి 30వ తారీఖున జరిగిందండి. ఇతని యొక్క మరణం న్యూఢిల్లీ కేంద్రముగా. ఓకే సార్, మరి ప్రధానముగా ఇతను 13 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకోవడం జరిగినది. ఆమె పేరు కస్తూరిబా గాంధీ. ఇతను గాంధీ అనే వ్యక్తి మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత లండన్ వెళ్ళి బార్ట్లెట్ పూర్తి చేసి తర్వాత కాలంలో దక్షిణాఫ్రికాలో కొంతకాలం నివాసం ఉండి తర్వాత గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు భారత జాతీయ ఉద్యమంలోకి ప్రవేశం చేయడం జరిగినది. ముఖ్యముగా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ అండి. మరి ఇటువంటి మహాత్మా గాంధీ యొక్క ఆత్మకథ ఏమిటి సార్ అంటే మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అండి. ఇతని యొక్క ఆత్మకథ ఏది? మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. మరి ఇతని యొక్క జీవిత తత్వం ఏమిటి సార్? ఇతని యొక్క జీవిత తత్వం ఏమిటి అన్నప్పుడు మనం పరిశీలించినట్లయితే ప్రధానమైన అంశం ఏమిటి సార్ అంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఉండడము. ఏదండి? దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి అంటాడండి. రెండోది ఏమిటి సార్ అంటే ప్రధానముగా సత్యము, ప్రేమ, అహింసను కలిగి ఉండాలి అంటాడండి. అదేవిధముగా మరీ ముఖ్యం ఏమిటి అంటే సత్యాగ్రహము, ఇంకా మనం గమనించినట్లయితే సామాజిక సేవ, సోదర భావము అనేవి ఎవరి యొక్క జీవిత తత్వములో ప్రధాన అంశాలు అంటే గాంధీ యొక్క జీవిత తత్వములో ప్రధానమైన అంశాలండి. దేవుని యందు విశ్వాసం అంటే ఆధ్యాత్మికత కలిగి ఉండాలి. సత్యము, ప్రేమ, అహింస, సార్వత్రిక విలువలపై కొంత అభిమానం కలిగి ఉండాలి. సత్యాగ్రహము, సామాజిక సేవ అంటే నిన్ను వలె తోటివారిని కూడా ప్రేమించమని. సోదర భావం అంతా కూడా మన వాళ్ళే, మన కుటుంబీకులు అనుకోవాలనే ఉద్దేశంతో గాంధీజీ. మరి గాంధీజీ యొక్క విద్యాతత్వం ఏమిటి సార్? జీవితత్వం అని మాట్లాడాం. మరి ఇతని యొక్క విద్యాతత్వం ఏమిటి అన్నప్పుడు ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే సార్ ఇతని యొక్క విద్యాతత్వములో ప్రధాన అంశం ఏమిటంటే స్వయం పోషక లక్ష్యముగా ఉండాలి. విద్య అనేది ఎలా ఉండాలి సార్ అంటే స్వయం పోషక లక్ష్యముగా ఉండాలి. మరి విద్య ఇంకెలా ఉండాలి సార్ అంటే సాంస్కృతిక లక్ష్యముగా ఉండాలి. సాంస్కృతిక లక్ష్యముగా ఉండాలి. అదే విధముగా విద్య అనేది మనం గమనించినట్లయితే ఇంకెలా ఉండాలి సార్ అంటే ఉన్నత పౌరసత్వ శిక్షణనిచ్చే విధముగా ఉండాలి. ఉన్నత పౌరసత్వ శిక్షణనిచ్చే విధముగా, పౌరసత్వ శిక్షణ ఇచ్చే విధముగా ఉండాలి అంటాడు సార్. స్వయం పోషక లక్ష్యముగా, సాంస్కృతిక లక్ష్యముగా, ఉన్నత పౌరసత్వ శిక్షణగా, దీనితో పాటుగా శీల నిర్మాణము అభివృద్ధి చెందే విధముగా విద్యాతత్వం ఉండాలని చెప్తాడండి. మరి ఇతని ప్రకారము మనం పరిశీలించినట్లయితే పాఠ్య ప్రణాళిక, గాంధీజీ యొక్క అభిప్రాయములో పాఠ్య ప్రణాళిక అనేది ప్రధానముగా ఏమి ఉండాలి అంటే సామాజిక సేవా లక్ష్యముగా ఉండాలండి.
మరి యొక్క విద్యా ప్రణాళికలో బోధనా పద్ధతులనేవి ఎలా ఉండాలి సార్ అంటే, ఒకటి పని లేదా వృత్తి కేంద్రముగా ఉండాలి. 2 ఉద్యమ పద్ధతిలో బోధన జరగాలి. 3 ప్రశ్నోత్తర పద్ధతిలో బోధన జరగాలి అని ఎవరు చెప్తున్నారంటే గాంధీజీ చెప్తున్నాడండి ప్రధానముగా. ఇక్కడ సార్ మనం ప్రధానంగా గమనించినట్లయితే గాంధీ అభిప్రాయములో బోధన అభ్యసన ప్రక్రియను పరిశీలించినట్లయితే సరే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే బోధన, అదేవిధంగా ఇంకేమంటున్నాము అభ్యసన అంటున్నామండి. మరి బోధన అభ్యసనలో ఎవరెవరు నిమగ్నమవుతారు? బోధనలో ఉపాధ్యాయుడు, అదే విధముగా అభ్యసనలో ఎవరు నిమగ్నమవుతారు? విద్యార్థి అనేవాడు నిమగ్నమవుతాడండి. సో ఇక్కడ బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థికి ఉపాధ్యాయుడు మార్గదర్శిగా, స్నేహితుడిగా ఉండాలి అని చెప్తున్నాడండి. ఎవరు? గాంధీజీ అభిప్రాయములో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే మార్గదర్శిగా ఉండాలి, స్నేహితుడిగా ఉండాలి. అంటే విద్యార్థికి స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత ఉపాధ్యాయునిది అని ఎవరు చెప్తున్నారంటే గాంధీజీ మనకు చెప్తున్నారండి. ఓకే సార్, ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే అయితే మనం ఇక్కడ గమనిస్తే గాంధీజీ విద్యా అభ్యసన ప్రక్రియలో 3Rs కంటే అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ కంటే ఇతను దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే 3Hsకి ప్రాధాన్యత ఇచ్చాడండి. ఏమిటి సార్ అంటే హెడ్, హార్ట్, హ్యాండ్స్. గమనించాలి సార్, గాంధీజీ 3Rs కంటే వేటికి ప్రాధాన్యత ఇచ్చాడంటే 3Hsకి, హెడ్, హార్ట్, హ్యాండ్స్. తల, హృదయము, కర్మేంద్రియాలకి ప్రాధాన్యత. ఉన్నత ఆలోచనలు కలిగినటువంటిది తల అవుతుంది. నైతిక విలువలకు కేంద్రము మనస్సు, కర్మేంద్రియాలు. అంటే మంచి పని, శ్రమ పట్ల గౌరవము కలవడానికి విద్యార్థికి ఉండాల్సింది ఏమిటి అంటే కర్మేంద్రియాల భావన అని ఎవరు చెప్తున్నారంటే గాంధీజీ మనకు చెప్తున్నాడండి. మరి ఇటువంటి గాంధీజీ అనే వ్యక్తి ఈ విద్యా విధానము కంటే పని లేదా వృత్తి విద్యా కేంద్రముగా విద్య ఉండాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చినటువంటి ఒక విధానం ఏమిటి అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అండి. బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు రావడం జరిగింది సార్ అంటే 1937. దీనికి మారు పేర్లు ఏమిటి అంటే వార్ధా విద్యా పథకము. మరొక పేరు ఏమిటంటే నయీ తాలీం. ఏదండి? నయీ తాలీం అనే పేర్లు దేనికి ఉన్నాయంటే బేసిక్ ఎడ్యుకేషన్కి ఉన్నాయండి. సరే మనం గమనించాలి, ఎందుకు వార్ధా విద్యా పథకం అంటున్నామంటే ఈ బేసిక్ ఎడ్యుకేషన్ పై మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ఎక్కడ సదస్సు నిర్వహించారంటే వార్ధాలో నిర్వహించారు. ఎప్పుడు నిర్వహించారంటే 1937వ సంవత్సరము అక్టోబర్ 22, 23వ తేదీలలో సదస్సు నిర్వహించారు. అందుకే బేసిక్ ఎడ్యుకేషన్కి మరొక పేరు ఏమిటంటే వార్ధా విద్యా పథకం అని చెప్తున్నామండి. మరి వార్ధా విద్యా పథకాన్ని సాధారణ విద్యా ప్రణాళికలోకి, పాఠ్య ప్రణాళికలోకి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధానాలు అమలు చేయాలి అనే ఉద్దేశంతో డాక్టర్ జాకీర్ హుస్సేన్ అధ్యక్షతన కమిటీ వేయడం జరిగిందండి. సో ఇతడి అధ్యక్షతన బేసిక్ విద్యా విధానాన్ని మన పాఠ్య ప్రణాళికలోకి తీసుకురావడం జరిగింది. మరి బేసిక్ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఏమిటి సార్ అంటే ఒకటి ఉచిత నిర్బంధ విద్య. ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం అంటాడండి? 6 నుండి 14 సంవత్సరాలు. సార్ మనకు ఇంకొక పుస్తకంలో గమనించినట్లయితే 7 నుండి 14 సంవత్సరాలు అన్నాడండి. సో ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది. రెండోది మనకి ఏమిటంటే అతి ప్రధానమైనది ఏమిటంటే మాతృభాషలో విద్యాబోధన.
మాతృభాషలో విద్యా బోధన కొనసాగాలి అంటాడండి. అంటే తల్లి భాషలో విద్యా బోధన కొనసాగాలి అని చెప్పింది గాంధీజీ. మూడోది ఏమిటి సార్ అంటే ఉపాధి కేంద్రముగా, అంటే విద్యా వ్యవస్థలే పాఠశాలలే ఎలా ఉండాలి సార్ అంటే ప్రధానంగా మనం గమనించినట్లయితే ఉపాధి కేంద్రముగా, స్వయం అభివృద్ధి కేంద్రముగా ఉండాలంటున్నాడండి. అదేవిధముగా ఇంకేం కోరుకుంటుంది ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ అంటే స్త్రీ విద్యనండి. ఏదండి ముఖ్యంగా స్త్రీ విద్యపై ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్తుంది ఎవరు? గాంధీ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ అనేది. ఓకేనండి. సో ఓవరాల్గా మనం గమనించినట్లయితే గాంధీ యొక్క వ్యక్తిగత జీవితము, అతని యొక్క జీవిత తత్వము, అతని యొక్క బేసిక్ విద్యా విధానం యొక్క సూత్రాలు అనేది మనం చూడడం జరిగింది. సార్ మరి దీనిపై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది మనం చూసే ప్రయత్నం చేద్దామండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రధానంగా ఏమంటున్నాడంటే గాంధీజీ ప్రకారము ఉపాధ్యాయుడు ఎవరు అంటున్నాడండి. గాంధీజీ ప్రకారము ఉపాధ్యాయుడు ఎవరు అంటున్నాడు. సార్ మనం గమనిస్తే గాంధీజీ అనే వ్యక్తి ఏ వాదానికి చెందినవాడో ముందు గమనించాలండి. గాంధీజీ అనే వ్యక్తి భావవాదానికి చెందినవాడు. ఎందుకు? విలువలకు ప్రాధాన్యత ఉండే వాదము భావవాదము, భౌతిక అంశాలకు ప్రాధాన్యత ఉండే వాదము ప్రాకృతిక వాదము, పని చేయడము ద్వారా లెర్నింగ్ విత్ ఎక్స్పీరియన్స్ అనే అభ్యసన సూత్రం ఆధారముగా ఉండే వాదము వ్యవహారిక సత్తావాదము. సో ఈ వాదాలన్నింటికి చెందినవాడు ఎవరంటే గాంధీజీ అండి. వ్యవహారిక సత్తావాది, ప్రాకృతికవాది, భావవాది. ముఖ్యముగా వ్యవహారిక సత్తావాదములో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటంటే స్నేహితుడు లేదా మార్గదర్శి. ఓకేనండి, మనం అదే చెప్పాం. గాంధీజీ బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థితో ఎలా ఉండాలి సార్ అంటే స్నేహితుడిగా లేదా మార్గదర్శిగా ఉండాలండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో ప్రాథమిక విద్యా సూత్రము కానిది, అంటే బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క సూత్రము కానిది ఏది అంటున్నాడండి. సార్ గమనించాలి, నాట్ ఏది నాట్ అంటున్నాడు. వృత్తి ఆధారిత విద్యన, ఉచిత మరియు తప్పనిసరి విద్య, ఇంగ్లీష్ మాధ్యమం మాత్రమే చేయడం ద్వారా నేర్చుకోవడం. సార్ మనం గమనించినట్లయితే వృత్తి ఆధారముగా విద్య, ఉచిత మరియు తప్పనిసరి విద్య చేయడం ద్వారా నేర్చుకోవడం అనేవి ఏ విద్యా విధానం యొక్క సూత్రాలంటే బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క సూత్రాలు అన్నాం. మరి ఇక్కడ గమనించినట్లయితే మాతృభాష, ఏదండి మాతృభాష బోధన అనేది బేసిక్ ఎడ్యుకేషన్ చెప్పింది, ఇంగ్లీష్ నుంచి చెప్పలేదు సార్. కాబట్టి చెందని అంశం ఏది అంటే ఆప్షన్ సి అండి, ఆప్షన్ సి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రాథమిక విద్యలో ఏ వయస్సు వారికి ఉద్దేశించబడింది. సార్ గమనించాలి, ప్రాథమిక స్థాయిలో ఏ వయస్సు వారికి ఉద్దేశించబడింది. ఆప్షన్ ఏ 3 to 6 years, ఆప్షన్ బి 7 to 14 years, ఆప్షన్ సి 15 to 18 years, ఆప్షన్ డి 0 to 14 years. మనం చెప్పాం సార్, బేసిక్ ఎడ్యుకేషన్లో భాగముగా ఉచిత నిర్బంధ విద్య 6 లేదా 7 నుండి 14 సంవత్సరాల వరకు వారికి అందివ్వాలి. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి సార్, గాంధీజీ 3Rs స్థానములో, సార్ గమనించాలి, 3Rs స్థానములో వేటిని ప్రతిపాదించారు అంటున్నాడు. మనం చెప్పాం రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అంటే గాంధీజీ హ్యాండ్, హెడ్, హార్ట్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. సో 3Hsకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. సో గమనించాలి సార్. గాంధీజీ ప్రాథమిక విద్యా ప్రణాళికను, అంటే గాంధీజీ సూచించిన బేసిక్ ఎడ్యుకేషన్ ప్రణాళికను అమలు చేయడానికి ఏర్పాటు చేసిన, సార్ గమనించాలి, ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటున్నాడు. సో మనం చెప్పాం 1937 అక్టోబర్ 22, 23వ తారీఖుల్లో వార్ధా విద్యా ప్రణాళిక అనంతరం విద్యా ప్రణాళికలు తీసుకురావడం కోసం డాక్టర్ జాకీర్ హుస్సేన్ అధ్యక్షతన థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.